హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ఫర్ మీ. మీలో ఎంతమంది ఎస్ బ్యాంక్ షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు? ఇఫ్ ఇన్ కేస్ హోల్డ్ చేస్తుంటే ఎంత క్వాంటిటీ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్ బ్యాంక్ అనేది లాస్ట్ 2 monthsలో 16 రూపీస్ నుంచి 22 రూపీస్కి అయితే గ్రో అయింది. దాదాపు 34% రైజ్ అయిందన్నమాట. కరెంట్ ప్రైస్ కనుక చూసుకుంటే 21.30 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుంది. ఎస్ బ్యాంక్ అనేది అతి త్వరలో 100 నుంచి 200 రూపీస్కి అయితే గ్రో అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇలా ఎందుకు అంటున్నానంటే రీసెంట్గా ఎస్ బ్యాంక్లో జరుగుతున్న బిగ్గెస్ట్ అప్డేట్స్ అనమాట. ఈ అప్డేట్స్ అనేవి చిన్న అప్డేట్స్ కాదు. దీనివల్ల ఎస్ బ్యాంక్ యొక్క ఎంటైర్ ఫ్యూచరే చేంజ్ అవ్వబోతుంది. సో అంత పాజిటివ్ అప్డేట్ ఏంటి, అది ఎస్ బ్యాంక్ని ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది, అండ్ ఎస్ బ్యాంక్ అనేది మల్టీ బ్యాగ్ రాబోతుంది ఇక్కడ నుంచి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మీరు స్టాక్ మార్కెట్లో అతి తక్కువ రిస్క్తో ఆల్మోస్ట్ 100% రిస్క్ ఫ్రీతో కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించుకోవడానికి ఒకే ఒక బెస్ట్ వే ఈటీఎఫ్స్ అనమాట. వీటిని మనం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాము. ఈ ఈటీఎఫ్స్లో మనం కన్సిస్టెంట్గా విత్ లో రిస్క్, ఆల్మోస్ట్ డౌన్ సైడ్ రిస్క్ అయితే 0 ఉంటుంది. సో అట్లాంటి ఒక రిస్క్ ఫ్రీ ప్రొడక్ట్తో మనం కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. సో నేను స్టార్ట్ చేసిన ఈటీఎఫ్స్ పర్సనల్ మెంటర్షిప్ 1 year మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. కంప్లీట్గా 1-on-1 సెషన్స్తో మీకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. అందులో మనం ఆల్మోస్ట్ నేను ఎవ్రీడే ఈటీఎఫ్స్ గురించి డిస్కస్ అయితే చేస్తూ ఉంటాను. మంచి ఆపర్చునిటీస్ ఉన్నవి, అలాగే స్వింగ్ ట్రేడింగ్స్ కూడా ఇస్తూ ఉంటాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెటర్ డిస్కౌంట్లో ఉన్న ఈటీఎఫ్స్, వీటన్నింటి గురించి పర్సనల్ మెంటర్షిప్ అయితే మీకు 1 year పాటు ఉంటుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రైస్ వచ్చేసరికి 10,000 రూపీస్ పర్ ఇయర్ అనమాట. కానీ ఇప్పుడు నడుస్తున్న ఆఫర్ ప్రైస్ కేవలం 4,999 రూపీస్ మాత్రమే. ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో అతి తక్కువ డౌన్ సైడ్ రిస్క్తో ఇప్పటి వరకు మీరు ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో, ఈవెన్ ఇండివిజువల్ స్టాక్స్లో లాస్ అయ్యి అనుకుంటే ఒక్కసారి ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి చూడండి. మీ ఎంటైర్ జర్నీ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట. సో ఈ ఆఫర్ చాలా లిమిటెడ్ మాత్రమే, కేవలం 4,999 రూపీస్. ఇది కంప్లీట్గా ఒక ఫుల్ ఇయర్కి అనమాట. ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ సీట్ని అయితే బుక్ చేసుకోండి. వీడియోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే లైక్ చేయడం మర్చిపోయారో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో వితౌట్ డూయింగ్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జపాన్లో ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ నేమ్ వచ్చేసరికి ఎస్ఎంబిసి, సుమిటోమో మిత్సై బ్యాంకింగ్ కార్పొరేషన్ అనమాట. ఇది వచ్చరికి జపాన్లోనే 2nd లార్జెస్ట్ బ్యాంకు అండ్ వరల్డ్లో 15th లార్జెస్ట్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంకు వాళ్ళు మన ఇండియాలో ఉన్న ఎస్ బ్యాంకులో మేము స్టేక్ని కొంటాము అని అయితే ముందుకొచ్చారు. అయితే జనరల్గా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏదైనా ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫారిన్ బ్యాంక్స్ కానీ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్లో మోర్ దెన్ 15% కంటే ఎక్కువ స్టేక్ అనేది బై చేయడానికి రూల్స్ అయితే లేవన్నమాట. ఇప్పటివరకు పర్మిషన్ అయితే లేదు. సో వీళ్ళు ఏమంటున్నారంటే మేము డైరెక్ట్గా 51% ఎస్ బ్యాంకులో మేము బై చేయడానికి రెడీగా ఉన్నామని అయితే ఒక బిగ్ స్టేక్ని మేము ఎక్వైర్ చేసుకుంటాము ఎస్ బ్యాంకులో అయితే ముందుకొచ్చారు. సో అంత బిగ్ మన ఆర్బీఐ అనేది అంత తొందరగా అప్రూవల్ అయితే ఇవ్వదు. సో దానికోసం చాలా పెండింగ్ ఉంది. ఇనీషియల్గా రిజెక్ట్ కూడా అయింది. కాకపోతే తర్వాత ఆర్బీఐ అనేది ఒప్పుకున్నది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ 20% డీల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 2020 ఎస్ బ్యాంకు క్రైసిస్లో కొలాప్స్ అయిపోయింది కదా, అప్పుడు చాలా బ్యాంక్స్ ముందుకు వచ్చి స్టేక్ని బై చేసుకున్నాయి కదా. సో ఆల్మోస్ట్ ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసరికి 26% స్టేక్ అయితే తీసుకుంది. ఇట్లాగా తలా కొంచెం ఒక్కొక్క బ్యాంకు స్టేక్ని అయితే తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ సెల్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఈ ఎస్ఎంబిసి బ్యాంకు ముందుకు వచ్చేసరికి, ఫారెన్ బ్యాంకు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసరికి 20% డీల్ అయితే అయిపోయింది. దాని వాల్యూ ఆల్మోస్ట్ 13,482 కోట్ల రూపాయల వర్త్ ఇప్పుడు ఆల్రెడీ బై అయితే చేశారనమాట. సో రిమైనింగ్ అనేది మార్కెట్, ఓపెన్ మార్కెట్లో బై చేస్తాం ఓపెన్ ఆఫర్స్లో అని చెప్పేసి ఆర్బీఐ దగ్గర పర్మిషన్స్ అయితే తీసుకున్నారు. బట్ స్టిల్ దానికి ఇంకా పర్మిషన్స్ రావాల్సి ఉంది ఆర్బీఐ నుంచి. బట్ ఈ 20% స్టేక్ అయితే ఆల్మోస్ట్ డన్ అయితే అయిపోయింది. వర్త్ 13,482 crores అనమాట. ఇది వచ్చరికి టిల్ నౌ ఆర్బీఐ అప్రూవ్ చేసిన ఒక బిగ్గెస్ట్ స్టేక్. ఫారిన్ బ్యాంక్స్ వచ్చి మన ఇండియన్ బ్యాంకులో ఎక్కువ స్టేక్ తీసుకోవడానికి ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే ఎందుకు వీళ్ళు ఇంత స్టేక్ని బై చేస్తారు ఎస్ బ్యాంక్లో అనడానికి వీళ్ళు చెప్తున్న రీజన్ వచ్చరికి, సో దే ఆర్ వెరీ బుల్లిష్ అబౌట్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, ఎంటైర్ ఫైనాన్షియల్ సెక్టర్లో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నామని చెప్తున్నారు. అలాగే వీళ్ళు ఇంత స్టేక్ తీసుకునేది షార్ట్ టర్మ్కి అయితే కాదు. దే డోంట్ ప్లే షార్ట్ టర్మ్ గేమ్స్. మినిమం 2 to 3 decades వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి అయితే వస్తున్నారు మన ఇండియన్ బ్యాంక్లోకి, ఎస్ బ్యాంక్లోకి. సో ఇది వచ్చరికి ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అప్డేట్ అయితే అవుతుంది ఎస్ బ్యాంక్కి. ఎందుకంటే ఇది జపాన్లోనే 2nd లార్జెస్ట్ బ్యాంక్ అనమాట. వాళ్ళకుండే మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు టు బీ ఫ్రాంక్, మీరు నమ్మండి, నాకు ఎస్ బ్యాంక్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఈ కొలాప్స్, ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయిన తర్వాత సో అన్ని బ్యాంక్స్ వచ్చేసరికి తలా కొంచెం వాటా తీసుకున్నారు కదా. ఇప్పటి వరకు ఒక ప్రాపర్ మనకి మేనేజ్మెంట్ అయితే లేదు ఎస్ బ్యాంకులో. అందరి మాట ఉంటుంది. సో ఒక్కరి మాట స్ట్రాంగ్గా ఉండి ఒక మేనేజ్మెంట్ అయితే లేదు. సో దాని తర్వాత కొలాప్స్ అయిపోయిన తర్వాత ఈ బ్యాంక్స్ అన్ని స్టేక్ తీసుకున్న తర్వాత
చాలా మేనేజ్మెంట్లు మార్చుకుంటూ వచ్చారు, ఏది కూడా కన్సిస్టెంట్గా లేదు. కానీ వీళ్ళు ఏదైతే ఆ 51% బిగ్గెస్ట్ నెంబర్ ఉందో అది కనుక వాళ్ళు కంప్లీట్ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా అథారిటీ ఉంటుంది అనమాట ఎస్ బ్యాంక్లో. సో దానివల్ల మనకి ఈ ఎస్ బ్యాంక్లో ఉండే సిస్టమ్స్ కూడా మారొచ్చు. అండ్ వాళ్ళ డైరెక్టర్స్ నుంచి కూడా 2 సీట్స్ అయితే ఇస్తున్నారు మేనేజ్మెంట్లో. సో వాళ్ళ పర్మిషన్స్ కూడా ఉంటవి. అండ్ ఎంటైర్ చాలా చేంజెస్ అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఎస్ బ్యాంక్లో. సో ఇది వచ్చరికి ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అయితే అవుతుంది. అయితే ఇప్పుడు ఈ పాజిటివ్ న్యూస్ వచ్చిన వెంటనే మనం ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అలా చేయకూడదు. నేను చెప్తాను ఒక ప్రాపర్ ప్లాను, దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇదొక పాజిటివ్ న్యూస్ అప్డేట్ మనకు ఉంది కదా. సో ఫైన్, అర్థమైంది. ఒక ఫారెన్ బ్యాంక్ వస్తున్నారు, ఆల్మోస్ట్ 51% స్టేక్ని బై చేయబోతున్నారు. అందులో ఒక 20% అనేది ఆల్రెడీ చేసేశారు ఈ ఎస్ఎంబీసీ బ్యాంక్ వాళ్ళు. సో ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ కాబట్టి ఫర్దర్గా వీళ్ళ డెసిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎస్ బ్యాంక్ అనేది మంచి గ్రో అవడానికి అవకాశాలు ఉన్నవి. ఇది ఇంతవరకు ఓకే. కాకపోతే ఒకసారి మనం ఫండమెంటల్స్లో కూడా వెళ్దాం. ఎస్ బ్యాంకు రైట్ నో మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూసుకుంటే 66,000 crores అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పటి వరకు ఏదైతే మనం ఈ డిఎస్ కనుక చూస్తే స్టేట్ బ్యాంకు చూడండి 24% అయితే ఉంది. సో ఇట్లాగా వీళ్ళందరికీ మనకి ఇప్పటివరకు స్టేక్ అయితే ఉంది. వీళ్ళందరూ ఆల్మోస్ట్ కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంకు 14% అయితే ఇచ్చేశారు ఆ బ్యాంకు వాళ్ళకి, ఎస్ఎంబీసీ బ్యాంకు వాళ్ళకి. ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి స్టేక్ అంతా డ్రాప్ అవుతూ వస్తుంది. అండ్ మనకి ఆ ఫారెన్ బ్యాంక్ వచ్చేసరికి స్టేక్ పెరుగుతూ పోతుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఎస్ బ్యాంక్ అనేది ఫండమెంటల్ ఇప్పటి వరకు చూసుకుంటే కంపేర్ విత్ పియర్స్ మనకి చాలా తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చరికి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఈ యొక్క జోనర్లోనే. ఇప్పుడు ఎస్ బ్యాంక్ వచ్చరికి ఆల్మోస్ట్ 6th ప్లేస్లో ఉంది. ప్రీవియస్గా ఇండియన్ బ్యాంక్ అనేది హైలో ఉంది. ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ అనేది డ్రాప్ అయ్యి ఎస్ బ్యాంక్ 6th ప్లేస్కి అయితే వచ్చిందనమాట. కాకపోతే ఎస్ బ్యాంకు కరెంట్ పియర్స్ కనుక చూస్తే ఫండమెంటల్లీ చాలా తక్కువలో అయితే ఉందన్నమాట. సో వాళ్ళ లోన్ బుక్స్ కానివ్వండి, కాసా రేషియో కానివ్వండి, ప్రొవిజన్స్ కానివ్వండి, ఈ మనకి బెటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్, ఇవన్నీ యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ చాలా వెల్ మెచ్యూర్డ్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఎస్ బ్యాంక్ అనేది లాస్ట్ 5 yearsలో ఎప్పుడైతే క్రైసిస్ అయిపోయిందో ఆ క్రైసిస్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ మారిన దగ్గర నుంచి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. సో అదే ప్రైస్లో ఉంది. మధ్యలో స్పెక్యులేషన్స్ జరిగినా కానీ స్టిల్ బ్యాక్ టు అదే ప్రైస్కి అయితే వచ్చిందనమాట. ఫండమెంటల్స్లో చాలా చేంజ్ అయితే రావాల్సి ఉంది ఎస్ బ్యాంక్లో. అంతవరకు మాత్రం గ్రోత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఈ న్యూస్ ఏదైతే ఉందో వీళ్ళు బై చేసిన దాని ప్రకారం కొంచెం పాజిటివ్గా అయితే రియాక్ట్ అవ్వచ్చు స్టాకు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు బై చేసినంత మాత్రాన బిజినెస్ వెంటనే మారాలి కదా. బిజినెస్ అనేది అంత క్విక్గా మారదు, ఓకే, అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం పియర్స్ చూసాము, వీళ్ళందరూ ఇండియన్ మార్కెట్స్లో పాతుకుపోయారు. ఓకే, చాలా క్రెడిబిలిటీ ఉన్న బ్యాంక్స్ అనమాట. అండ్ ఎస్ బ్యాంకుకి ఈ క్రైసిస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే క్రాష్ అయిపోయిందో దానివల్ల సో జనరల్గా అందరూ డిపాజిట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఎస్ బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి ఆలోచిస్తారు, 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఆ ఎస్ బ్యాంక్ క్రైసిస్ వల్ల. ఓకే, 50,000 5 lakhs వరకు ఇచ్చినా కానీ గవర్నమెంట్ ఇంకా కోట్లలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, కోట్లలో ఎఫ్డీ చేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఒక వర్స్ట్ కేసు చూసిన తర్వాత ఎస్ బ్యాంక్ను నమ్మడానికి అంత ఈజీ కాదనమాట అందరూ కూడా. సో అదొక మైనస్ పాయింట్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న ఈ అప్డేట్ వల్ల, ఈ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న దానివల్ల మేబీ కొంచెం పాజిటివ్గా రావచ్చు. అండ్ వీళ్ళ ఫండ్స్ సపోర్ట్ కూడా చాలా ఇవ్వచ్చు అనమాట ఎస్ బ్యాంకుకి. అదొసరికి మెయిన్ ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అయితే అవుతుంది. కాకపోతే ఫండమెంటల్స్లో చేంజ్ రావడానికి మనకి చాలా టైం అయితే పట్టవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటికిప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అండి, ఇప్పుడు ఈ యొక్క స్పెక్యులేషన్స్ వల్ల, ఈ యొక్క పాజిటివ్ స్పెక్యులేషన్స్ వల్ల ఈవెన్ ఒక 40-50% రైజ్ అయినా కానీ, ఈవెన్ ఇది 30-40-50%కి వెళ్ళినా కానీ స్టిల్ మనకి అది స్పెక్యులేషన్ మూవీ అవుతుంది, ఫండమెంటల్లో చేంజెస్ మూవ్ అవ్వదు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఈవెన్ ఇంకొక 50-60-70 ఎంతైనా వెళ్ళనివ్వండి, వెళ్ళటానికి వెళ్ళొచ్చు. కానీ ఎంతైతే వెళ్తుందో స్పీడ్గా అంత స్పీడ్గానే బ్యాక్ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఫండమెంటల్లీ చేంజ్ కనుక వస్తే అప్పుడు రైజ్ అయితే సస్టైనబుల్ అవుతుంది. కానీ స్పెక్యులేషన్స్ వల్ల చేంజెస్ వచ్చి రైజ్ అయితే మాత్రం దానికి ఖచ్చితంగా మనకి మార్కెట్ అనేది వెంటనే డ్రాప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఎంత అగ్రెసివ్గా రైజ్ అయితే అంత అగ్రెసివ్గా డ్రాప్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. సో మనం పియర్స్లో చూసాం ఆల్రెడీ, వీళ్ళందరినీ కాంపిటీట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఫండమెంటల్లీ చేంజ్ వస్తే మాత్రమే మనకి ఎస్ బ్యాంక్ అనేది ఫర్దర్గా గ్రో అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో యాక్సిస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్తో ఆ రేంజ్లో పోటీ పడితే మాత్రం ఈ రేంజ్కి వస్తుంది. ఇక్కడ నుంచి ఎస్ బ్యాంకు 10x అవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంకు కనుక ఎర్నింగ్స్ మనం చూద్దాము. సో ఈ లాస్ట్ ఇయర్ కనుక మనం చూస్తే
2446 క్రోర్స్కి అయితే వచ్చారు నెట్ ప్రాఫిట్స్. సో ఇది కంపేర్ విత్ పియర్స్ చాలా చాలా తక్కువ ప్రాఫిట్స్లో అయితే ఉంది. అండ్ ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో కూడా మనం ఒక్కసారి చూద్దాము. అఫ్కోర్స్ మనం బ్యాంకింగ్ సెక్టర్లో ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో అంత చూడము, పెగ్ రేషియో చూస్తాము. కాకపోతే స్టిల్ మనం పిఈ వాల్యుయేషన్స్ చూసినా కానీ ఎస్ బ్యాంక్ 27 పిఈలో అయితే ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ హెచ్డిఎఫ్సి, మీరు ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్ ఏం బ్యాంక్స్ తీసుకున్నా కానీ చాలా తక్కువ ప్రైస్ టు అర్నింగ్స్ రేషియోలో ట్రేడ్ అవుతున్నవి. బట్ కంపేర్ విత్ దీస్ టాప్ బ్యాంక్స్, ఎస్ బ్యాంక్ స్టిల్ కొంచెం హైయర్ వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చరికి ఇంకొక మైనస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం అండర్ వాల్యూలోనే ఉన్నా కానీ మార్కెట్ మేబీ ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఇన్వెస్ట్ చేయడానికి. కాకపోతే ఎస్ బ్యాంక్ ఆల్రెడీ హైయర్ వాల్యుయేషన్స్లో ఉంది. సో దాని ద్వారా కొంచెం ఇంకా ఫర్దర్గా అర్నింగ్స్ గ్రో అవ్వాలి. ఇప్పుడు 5x 10x అవ్వాలనుకున్నా అర్నింగ్స్ కూడా 5x 10x అవ్వాలన్నమాట. అలా అవ్వాలంటే ఇది అట్లీస్ట్ కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్తో పోటీ పడాల్సి ఉంది. సో ఎస్ఎంబీసీ బ్యాంక్ వల్ల ఎస్ బ్యాంకుకి ఎలాంటి చేంజెస్ వస్తాయని మనం ఖచ్చితంగా టైం అయితే ఇవ్వాలి. మనం క్విక్గా డెసిషన్ తీసుకోకూడదు. అండ్ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో నేను వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇస్తాను. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను. అయితే స్టిల్ మనకి ఎస్ బ్యాంక్ కంటే మార్కెట్లో ఇంకా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నవి. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉంది. ఇంకా చాలా మంచి బ్యాంకింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నవి మనం బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే. కాకపోతే కొంతమంది ఎస్ బ్యాంకు స్పెసిఫిక్గా తక్కువ ప్రైస్ ఉందని అండ్ ఫ్యూచర్లో ఎక్కువ గ్రో అవుతుందని అయితే కొంచెం మైండ్ సెట్ ఉంటుంది. సో వాళ్ళైతే నాకు తెలిసి ఇంకా లార్జ్ క్వాంటిటీస్లో చేస్తారు. లైక్ 5,000, 10,000, 20,000 క్వాంటిటీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మనం కామెంట్ సెక్షన్లో పెట్టే ఉంటారు చాలామంది. అంతంత హ్యూజ్ క్వాంటిటీస్ కూడా బై చేసిన వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఇక్కడ మేబీ ఈ యొక్క పాజిటివ్ న్యూస్ వల్ల, ఈ స్టేక్ బై చేయడం వల్ల షార్ట్ టర్మ్లో మేబీ రైజ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కొంచెం రైజ్ అనేది స్టార్ట్ అయింది కదా. సో మేబీ కొంచెం రైజ్ అవ్వచ్చు. కాకపోతే అదే స్పెక్యులేషన్ మూవ్తో మళ్ళీ డౌన్ సైడ్ కూడా రావచ్చు అనమాట. కొంచెం కేర్ఫుల్గా అయితే బిహేవ్ చేయండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఎస్ బ్యాంకులో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది కనుక నేను వన్ వర్డ్లో చెప్పాలంటే, మీరు కరెక్ట్గా 5 సంవత్సరాలు, ఓకే, 1 కాదు, 2 కాదు, 3 కాదు, కరెక్ట్గా 5 సంవత్సరాలు మీరు హోల్డ్ చేసుకోగలిగితే ఎస్ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసి, నేను ఎస్ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి, ఒక 5 సంవత్సరాలు నేను కదిలించను అనుకుంటే దెన్ యూ కెన్ మేక్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇన్ ఎస్ బ్యాంక్ అనమాట. ఇప్పుడు పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందని, ఇప్పుడు పాజిటివ్ వ్యూ వచ్చిందనో, లేకపోతే వాళ్ళు వచ్చి బై చేస్తున్నారనో ఇప్పటికిప్పుడు మీరు బై చేస్తే రేపు ఒక 5%, 10% కూడా డ్రాప్ అవ్వచ్చు విత్ స్పెక్యులేషన్ మూవ్స్. కానీ మీరు ఫర్ ద లాంగర్ పీరియడ్ అట్లీస్ట్ అబోవ్ 5 years కనుక మీరు హోల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎస్ బ్యాంక్ నుంచి మంచి రిటర్న్స్ సంపాదించడానికి అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. లేదంటే నేను ఒక సంవత్సరం 2 సంవత్సరాల కోసం చూస్తున్నానంటే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉంది. ఇవన్నీ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి ఇన్ షార్ట్ టర్మ్. ఎస్ బ్యాంక్ మాత్రం మీరు లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే తీసుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మీరు కూడా 5 సంవత్సరాలు హోల్డ్ చేసుకోగలిగితే ఉంచుకోండి. ఓకే, యాజ్ ఏ టోల్డ్ ఈ న్యూస్ వల్ల మేబీ షార్ట్ టర్మ్లో పెరగవచ్చు కానీ మళ్ళీ అగైన్ డ్రాప్ కూడా అవ్వచ్చు. ఈ స్పెక్యులేషన్స్లో ఉంటుంది షార్ట్ టర్మ్కి మాత్రం. కానీ మీరు ఇవన్నీ తట్టుకొని లాంగ్ టర్మ్కి నేను హోల్డ్ చేసుకుంటానంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అండ్ అగైన్ రిమెంబర్, దిస్ ఈజ్ హైలీ వాలటైల్ స్టాక్ నౌ. ఎందుకంటే ఈ అప్డేట్ తర్వాత బై సెల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వాలటాలిటీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కొంచెం కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకొని మీరు బయింగ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో గైస్, దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించిన ఏదో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. సీన్ ద నెక్స్ట్ వన్. బై అండ్ టేక్ కేర్. జై హింద్.